రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విశేషమైన మంత్రం కూడా చాలా ప్రతి ఒక్కరికి, ఆ స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఉపయోగపడే మంత్రాన్ని, ప్రతి ఒక్కరూ చేయవలసిన మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం చాలా విశేషమైన మంత్రము. ఇది నేను చాలా కష్టపడి దీన్ని నేను సేకరించి ఇవ్వడం జరుగుతుంది. మంత్రాన్ని ప్రతి ఒక్కరు చేసి దాని సత్ఫలితాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ మంత్రము చాలా విశేషమైన మంత్రము. ఇది అరుదుగా అసలు ఎక్కడ దొరకదు. ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రానికి సంబంధించిన నియమనిష్టలు కూడా చెప్తాను, ఎలా చేయాలో కూడా చెప్తాను. చాలా ఉత్తమైన ఫలితాలు అతి తొందరలో మీకు కలగాలి అనుకుంటే ఈ మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైంది. ఈ మంత్రానికి సంబంధించిన విధి విధానము, ఏ సమయాల్లో చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి కూడా చెప్తాను. ఈ మంత్రము కామాఖ్యదేవి సంబంధించిన మంత్రము. కామాఖ్యదేవి సంబంధించిన మంత్రాన్ని చాలా ఎవరు చేయాలో కూడా చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను. ఇది మీరు జాగ్రత్తగా వినండి. ఈ కామాఖ్యదేవి సంబంధించిన మంత్రాన్ని ఎవరైతే చేస్తారో సంతానానికి సంబంధించిన విషయంలో కూడా చాలా అరుదుగా, అంటే తొందరలో సంతాన యోగ్యాన్ని ఇచ్చే ఈ కామాఖ్యదేవి మంత్రం చాలా విశేషమైన గొప్ప మంత్రము. రాజకీయ యోగ్యాన్ని ఇచ్చే కామాఖ్యదేవి మంత్రము, జనవశీకరణ ప్రజావశీకరణ ఇచ్చే మంత్రము. కానీ కామాఖ్యదేవి మంత్రాన్ని మాత్రము సతీ సమేతంగా మాత్రమే చేయవలను. సతీ సమేతంగా అంటే భార్య భర్తలు మాత్రమే కలిసి చేయవలసిన మంత్రం ఇది. ఇది ఒకరు చేయవలసిన మంత్రం కాదు. ఇది చాలా అరుదుగా నేను ఇచ్చే మంత్రము. వైదికానికి తాంత్రికానికి చాలా ముడిపడిన మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది దక్షిణాచారంలో ఇవ్వడం జరుగుతుంది, వామాచారం కాదండి. మీరు ఇంట్లోనే పూజా మందిరంలో కానీ, మీరు శుచిగా ఉన్న శుభ్రం సపరేట్గా ఏదైనా గదిలో అయినా పర్లేదు, రాత్రి సమయంలో 10 నుంచి 11:30 మధ్యలో ఎరుపు వస్త్రాలు ధరించి, భార్య భర్తలు ఎరుపు వస్త్రాలు ధరించి, శుచిగా శుభ్రంగా ఎరుపు వస్త్రాలు ధరించి, కామాఖ్యదేవి అంటే ఒక దీపాన్ని అలంకరణ చేసి అక్కడ ఆవు పేడికతో ఆలికి అక్కడ దీపాన్ని మట్టి ప్రమిద పెట్టి, ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ, నెయ్యి అయితే చాలా శ్రేష్టమంది. నెయ్యితోని మీరు ఈ దీపారాధన చేసినట్లయితే 41 రోజు సాధన, 41 రోజు సాధనలో మీరు ఈ విధానం చేస్తే చాలా విశేషమైన ఫలితం పొందుతారు. సంతాన విషయంలో కూడా ఈ భార్యాభర్తలు చేయవలసిన మంత్రం అండి. ఇది తాంత్రిక పద్ధతిలో కూడా నేను చెప్తాను. ఈ 41 రోజుల్లోనే నేను ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో కూడా చెప్తాను. ఈ 41 రోజు సాధనలు మీరు చేసినట్లయితే మీకు అనుకోకుండానే మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీరు మనసులో పలానా కోరిక నాకు ఇది కావాలి అని అనుకుంటే సవ్యంగా జరుగుతుంది. ఈ మంత్రాన్ని కూడా చాలా నియమనిష్టలు అనేది దీనికి కామాఖ్యదేవి సంబంధించింది కాబట్టి భార్య భర్తలు మాత్రమే చేయాలి, స్త్రీ పురుషులు మాత్రమే చేయాలి. చేసిన తర్వాత చాలా విశేషమైన యోగ్యత ఫలితాలు పొందుతారు. ధనాకర్షణ, ధాన్యాకర్షణ, శత్రుముఖ స్తంభన అవుతారు, శత్రు ఉచ్చాటన, శత్రు మధ్య స్తంభన అవుతారు. ఎలాంటి రోగ బాధలన్నీ తొలగిపోతాయి. అఖండ రాజకీయ యోగం ప్రాప్తి అయితే తప్పకుండా కలుగుతుందండి. సంతాన విషయంలో అయితే ఎలాంటి డౌట్ లేకుండా సంతాన విషయంలో కూడా సంతానం కలుగుతుంది. సతీ సమేతంగా చేయాలి. దీనికి నియమే నిష్టలు అనేది ఏం లేదండి. మీరు ఎలానే చేయవచ్చు. కొంచెం నేను ఇచ్చేది వైదికానికి తాంత్రికానికి 2 కలిపే ఇస్తున్నాను, అంటే రెండింటికి సంబంధంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కామాఖ్యదేవి మంత్రాన్ని ఎవరైతే చేసినట్లయితే చాలా విషయం అనేది ఉండదండి, కదలగాలి, ఏదంటే జరుగుతుంది. అలాంటి మంత్రాన్ని నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా విని రాసుకోండి. ఇలాంటి విషయాల మంత్రాల గురించి నేను ఇంకా చెప్తాను. ఈ మంత్రాన్ని చెప్తాను, శ్రద్ధగా విని రాసుకోండి. ఓం నమః కామాఖ్యాయే సర్వసిద్ధిదాయే అమోఘ కర్మ కురు స్వహ. ఓం నమః కామాఖ్యాయే
సర్వసిద్ధిదాయే అమోఘ కర్మ కురు కురు స్వహ. ఓం నమః కామక్యాయే సర్వసిద్ధిదాయే అమోఘ కర్మ కురు కురు స్వహ. ఈ మంత్రాన్ని సతీ సమేతంగా భార్యాభర్తలు మాత్రమే చేయవలసిన మంత్రము. ఇది బ్రహ్మచారులు చేయవలసిన మంత్రాన్ని నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే సతీ సమేతంగా అంటే భార్యాభర్తలు మాత్రమే చేయవలసిన మంత్రాన్ని నేను వైదిక తాంత్రికానికి దగ్గర అనుసంధానం ఉన్న మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా విశేషమైన యోగ్యమైన మంత్రం అండి. ఇది పిల్లలు కావాల్సిన వాళ్ళ మంత్రాన్ని చేసి సంకల్పం పెట్టుకొని 21 రోజు తర్వాత మీరు యథావిధిగా మీరు ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఈ మంత్రాన్ని మాత్రం రాత్రి సమయాన్ని చేయాలి. మీరు చేసిన తర్వాత దీనికి నియమ నిష్టలు అనేది ఏం లేదండి, మీరు ఎలానే చేయొచ్చు. కామక్యదేవికి సంబంధించిన మంత్రము చాలా అరుదుగా దొరికిన మంత్రం నేను ఈరోజు సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంత్రం గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.